ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జియో వాళ్ళది ఒక కొత్త ఆఫర్ రావడం జరిగింది. అదేంటో చూద్దాం. ఏదైతే జియో వాళ్ళు ఎప్పటికప్పుడు అనమాట స్టార్టింగ్ నుంచి కూడా రిలయన్స్ గ్రూప్ నుంచి ఏదైతే జియో ఉందో ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఫ్రీగా ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్లోకి రావడం జరిగింది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మాదిరి జియో వాళ్ళు రావడం జరిగింది. ఇలా అంటే ఎప్పటికప్పుడు డైవర్సిఫైడ్ జియో ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి కస్టమర్ బేస్ని జియో ఫైనాన్షియల్ మళ్ళీ ఇప్పుడు అప్పులు కూడా ఇచ్చేస్తారు. తర్వాత ఇవన్నీ కూడా జియో వాళ్ళ నుంచి గ్రూప్ నుంచి రావడం జరిగింది. డైవర్సిఫైడ్ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా మోడర్న్గా కొత్త బిజినెస్లోకి రావడం జరుగుతుంది, జరగబోతుంది. ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటిది అంటే మన టీవీనే కంప్యూటర్గా మార్చుకోవడానికి ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని ఫస్ట్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. వీళ్ళే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఏంటిదో చూద్దాం. ఎప్పుడైతే ఈ మనకి జియో ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళు అంటే సెటప్ బాక్స్ ఉంటుంది. ఈ సెటప్ బాక్స్ తోటి మనం మన టీవీనే ల్యాప్టాప్ మాదిరి, డెస్క్టాప్ మాదిరి, కంప్యూటర్ మానిటర్ మాదిరి మార్చుకునే అవకాశం ఉంది అని ఇప్పుడు అనౌన్స్మెంట్ అనమాట ఇది. అయితే మనం ఏదైతే టీవీ ఉందో ఈ సెటప్ బాక్స్ సాయంతో అంటే హార్డ్ డిస్క్ ఉండదు అన్నట్టు, సెటప్ బాక్స్ ఉంటుంది. దాంతో మన టీవీ సిస్టమ్ మానిటర్ అయిపోతుంది అన్నట్టు. అయితే దాన్ని డెస్క్టాప్గా వినియోగించుకోవడానికి క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సేవల్ని ప్రారంభించడం జరిగింది. ఇది జియో పీసీ, జియో పర్సనల్ కంప్యూటర్ పేరిట దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రిలయన్స్ జియో ఏదైతే ఉందో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఏది ఈ ఆప్షన్ రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్ ఎవరైతే వాడుతున్నారో, ఏది మన భారత్ ఎయిర్టెల్ ఏదైతే ఇట్లా ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంటాయో అలానే జియో బ్రాడ్బ్యాండ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఉచితంగానే ఈ సర్వీసు అవైలబుల్ ఉంది అని చెప్తున్నారు. అయితే ఫ్రీ ట్రయల్ ఇన్విటేషన్ కూడా వాళ్ళు ప్రాతిపదికన అందిస్తున్నారు. విడిగా కావాలంటే మాత్రం 5,499 పెట్టి కొనుక్కొని వాడుకోవచ్చు. ఈ పీసీని ఎలా వినియోగించాలంటే జియో సెటప్ బాక్స్ ఉంటుంది. దాంతోపాటు మనకి కీబోర్డు, మౌస్ ఉంటే చాలు. మనకి సెటప్ బాక్స్, కీబోర్డు, మౌస్ ఉంటే మన టీవీ స్క్రీన్ని వర్చువల్ డెస్క్టాప్గా మార్చుకోవచ్చు. ఈ జియో సెటప్ బాక్స్ని టీవీకి కనెక్ట్ చేయాలి. చేసిన తర్వాత జియో పీసీ యాప్ని అనమాట, యాప్ ఉంటుంది జియో పీసీ అని, ఆ జియో పీసీ యాప్ని లాంచ్ చేసుకోవాలి. మనం చేసిన తర్వాత మౌస్, కీబోర్డ్ కనెక్ట్ చేయాలి. జియో పీసీ అకౌంట్ సెటప్ చేసుకోవాలి. మనం ఏదైతే జియో పీసీ అకౌంట్ ఉంటుందో దాన్ని సెటప్ చేయాలి. తర్వాత లాంచ్ నవ్ అని ఉంటుంది. అక్కడ లాంచ్ నవ్ దాన్ని క్లిక్ చేయగానే జియో పీసీ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. ఎడ్యుకేషను, ఆన్లైన్ క్లాసులు, ఇతరత్ర అవసరాలకి మనం దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి వాటిని అనుసంధానం చేసే వెసులుబాటు లేదు. సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆన్లైన్ క్లాసులు, ఎడ్యుకేషన్, ఇతరత్ర అవసరాలకి మన ఈ టీవీని కంప్యూటర్ మానిటర్గా వాడుకోవచ్చు. అయితే కెమెరాలు, ప్రింటర్లకు ఇంకా అనుసంధానం చేసే వెసులుబాటు లేదు ప్రజెంట్. తర్వాత మళ్ళీ ఇంకేవో మాడిఫికేషన్ చేస్తారో అప్పుడు చూద్దాం. ఈ జియో పీసీ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఇందులో ఓపెన్ సోర్సు లైబ్రరీ ఆఫీస్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. దాంట్లోనే ఎలా ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఆఫీస్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఏది దానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్ కావాలంటే మాత్రం బ్రౌజర్ ద్వారా విడిగా మనం యాక్సెస్ చేసుకోవాలి. ఇది బ్రౌజింగ్ యాప్లకు ఉపయోగించుకోవడానికి, ఎడ్యుకేషనల్ టూల్స్, ఆన్లైన్ తరగతులకు అనువుగా ఉంటుందని వెబ్సైట్లో పేర్కొన్నారు. క్లౌడ్లో నిర్వహించడం వలన అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని కంపెనీ తెలిపింది. స్థిరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు. క్లౌడ్ ఆధారిత పీసీని తయారు చేస్తున్నాయని జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ, అంటే ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి ఆకాష్ అంబానీ ఈ ఏడాది మార్చిలోనే తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజెంట్ తాజాగా జియో క్లౌడ్ పీసీని లాంచ్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలకు ఆ జియో పీసీ వెబ్సైట్ మీరు చూసినట్లయితే ఇంకా డీటెయిల్స్గా తెలుస్తాయి. దీనివల్ల ఏంటిది, రాబోయే రోజుల్లో చాలా చేంజెస్ అనమాట. అంటే మనకి మౌస్ ఒకటి, కీబోర్డ్ ఉండి సెటప్ బాక్స్ జియోది ఉంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో టీవీని 32 ఇంచ్ ఉండొచ్చు, 58, 55 ఏ టీవీ ఉంటే అంత మానిటర్ ఉన్నట్టు మనం చూసుకొని
చేసుకోవచ్చు అనేది దీని యొక్క సారాంశం. అంటే ఇంకొకటి ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఇది జరిగినప్పుడు ఈ జియో షేర్ ఎంత ఉందో చూసుకోవచ్చు. జియో ఫైనాన్స్ షేర్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్ అవుతుంది. ఉదాహరణకి ఎలా అంటే మీరు కనుక గమనించినట్లయితే పబ్లిక్ ఇష్యూ స్ప్లిట్టింగ్ అయినప్పుడు అంటే డీమెర్జ్ అయినప్పుడు రిలయన్స్ నుంచి రిలయన్స్ డీమెర్జ్ అయినప్పుడు అది 31 కోట్ల లాభం ఉంది. మార్చి 24 వచ్చేటప్పటికి 1605 కోట్లు లాభం రావడం జరిగింది. మార్చి 2025 వచ్చేటప్పటికి 1613 కోట్లు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందన్నమాట లాభం. అది ఎలా ఏంటిది అనేది ఆ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఇక పీర్స్కి వచ్చేటప్పటికి సేమ్ అంటే జియో ఫైనాన్షియల్ అన్నీ ఉంది. ఇది ఫైనాన్షియల్ దాంట్లో ఉంది, మన ఇంటర్నెట్ దాంట్లో ఉంది. మీరు చార్ట్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు లోలో ఈ సంవత్సరం అయితే మాత్రం 200 రూపీస్కు లో రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పెరగడం జరిగింది. పెరిగి 363 హైకి వెళ్ళటం జరిగింది. 199 ఇయర్లీ లోలో ఉంది. ఇప్పుడు 319లో జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోండి. అది రాబోయే రోజుల్లో ఇది కూడా చిన్న రిలయన్స్ అవుతుంది. అంటే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాదు, ఏండ్లు ఉండాలి. ఎందుకు వీళ్ళు ఎప్పుడైతే ఎప్పటికప్పుడు చేంజెస్ డైవర్సిఫైడ్ అవుతున్నారు, ఎప్పటికప్పుడు మోడర్న్గా మనకి ఏది అవసరమో ఏది తక్కువలో మిగతా వాళ్ళకంటే ముందు ఇవ్వటం, మిగతా వాళ్ళకంటే తక్కువకి ఇవ్వటం, మిగతా వాళ్ళకంటే కూడా కాంపిటీషన్ వీళ్ళకున్న కస్టమర్ బేస్ అనమాట. మిగతా వాళ్ళకి కస్టమర్ బేస్ ఎందుకు లేదు, వీళ్ళకి ఎందుకుంది అంటే రిలయన్స్ కంపెనీ ఫస్ట్ ఏదైతే జియో లాంచ్ చేసారో అప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరిగింది కాబట్టి బిలియన్ అకౌంట్లు ప్రతి నెల యాడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వేరే దాంట్లోంచి కూడా స్విచ్ ఓవర్ అవ్వచ్చు. అంటే పోర్టబుల్ అంటే పోర్టబిలిటీ అంటే వేరే దగ్గర ఎక్కడ నెంబర్ ఉంది, మనకు సర్వీస్ లేదనుకోండి, జియోకి మారిపోతావు. జియోకి మారిపోయిన అంటే ఈ ఫీచర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ అప్లికబుల్ అనమాట. ఇప్పుడు ఇంకా దీంతో ఇంకా కస్టమర్ బేస్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో జియో ఫైనాన్స్ తగ్గితే కొనుక్కోవచ్చు అని నా సలహా. ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎందుకోసము అంటే ఈ సిమ్టమ్స్ని బట్టి రాబోయే రోజుల్లో పెరుగుతుంది అనేది ఉద్దేశం అనమాట. అంటే ఎప్పుడైనా కానీ మనం ఏం చూడాలి అంటే ఏ షేరు పెరుగుతుంది, ఏ షేరు ఎందుకు పెరుగుతుంది అనేది ఏమీ లేదు. బిజినెస్ పెరుగుతుందా లేదా, సేల్స్ పెరుగుతున్నాయా లేవా, టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా, ప్రాఫిట్ పెరుగుతుందా లేదా. ఈ ప్రాఫిట్ పెరగడానికి రీజన్ ఏంటిది, ఆయన చేసేటటువంటి బిజినెస్, కస్టమర్ బేసు, సేల్స్, టర్న్ ఓవర్, ప్రాఫిట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది, రోజు ఏం పెరగదు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గ్రాఫ్ చూస్తూ ఉండాలి. ఫండమెంటల్గా దాని యొక్క బేస్ని ఎప్పటికప్పుడు జియో ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చూసుకుంటే మీకు ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఇటువంటి మల్టీ బ్యాగర్లు కానీ రాబోయే రోజుల్లో ఏ సెక్టార్కి గ్రోత్ ఉంటుంది, ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్లో ఏ కంపెనీ పెరగబోయే అవకాశాలు ఉంటాయి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.